మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంధ్యారాణి, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. బైపీసీ సెకండ్ ఇయర్. మాకు మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ అనే పథకాన్ని శ్రీ నారా లోకేష్ నాయుడు గారికి ధన్యవాదములు. దూర ప్రాంతం నుంచి వచ్చే పిల్లలకి ఆహారాన్ని ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా సమయం సేవ్ అవుతుంది. ఫ్రీగా బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నందుకు శ్రీ నారా లోకేష్ నాయుడు గారికి, అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇలా మధ్యాహ్న భోజనం మాకు అందించడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. అలాగే మా తోటి విద్యార్థులందరూ దూర ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు భోజనం సరిగ్గా ఇంట్లో వండకపోవడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల భోజనం తెచ్చుకోకుండా ఇక్కడ అలాగే పస్తులు ఉండడం జరుగుతుంది. నారా లోకేష్ నాయుడు గారు మాకు ఇలాంటి మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం వలన అందరూ తినడం జరుగుతుంది సార్. ఆరోగ్యంగా ఉంటున్నారు, పోషకాహారాన్ని అందిస్తున్నారు. డొక్క సీతమ్మ అనే మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ పథకం పెట్టడం వలన దూర ప్రాంతం నుంచి వచ్చే నా తోటి విద్యార్థులకి ఆహారం వండుకోవడానికి టైం లేకపోవడం, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ కి హెల్త్ బాగోలేకపోవడం వల్ల తెచ్చుకోరు. దాని వలన ఇక్కడ డొక్క సీతమ్మ అనే మధ్యాహ్న పథకాన్ని ప్రవేశపెట్టడం వలన అందరు ఇక్కడ భోజనం చేస్తున్నారు. రోజుకొక స్పెషల్ పెట్టి పోషకాహారాన్ని ఇస్తున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించిన మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా తోటి విద్యార్థి నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ కాలేజీలో మేము చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని మధ్యాహ్న భోజన పథకము కాలేజీలోనే ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము మధ్యాహ్న భోజనం ఇక్కడ చేసి మాకు చదువుకోవడానికి చాలా అనుకూలంగా అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఎర్రగొండపాలెం, ప్రకాశం డిస్ట్రిక్ట్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినందుకు మా యొక్క కళాశాల తరపున మన గవర్నమెంట్కు మరియు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరియు ఆ విధంగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఉద్దేశము సాధారణంగా డ్రాప్ అవుట్స్ను తగ్గించేదానికి, అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థుల సంఖ్యను ఎన్రోల్ కూడా పెంచేదానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే చాలా మాకు వచ్చేటువంటి విద్యార్థులంతా కూడా ఈ యొక్క రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. వారు ఉదయాన్నే 6:30, 7కు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలంటే ఆ టయానికి తల్లిదండ్రుల పనుల నిమిత్తం మీద వేరు ప్రదేశాలకు, ఊర్లకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ ఉద్దేశంతో పిల్లలు చాలా మంది ఈ యొక్క క్యారేజ్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా మేము చాలాసార్లు చూసి చాలా అధ్యాపకులంతా చలించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగానే ఇక్కడ ప్రభుత్వ హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా 1-2 కిలోమీటర్లు కళాశాలకు, హాస్టల్స్కు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా మధ్యాహ్నం ఉండేటువంటి 45 నిమిషాల లీజర్లో వెళ్ళి అక్కడికి భోంచేసి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడి, వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి, పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ గమనించిన దృష్ట్యా ఈ యొక్క మిడ్ డే మీల్స్ మా యొక్క ప్రభుత్వ కళాశాల చదివేటువంటి పేద విద్యార్థులకు చాలా వరంగా, ఉపయోగకరంగా ఉంది. ఈ విధమైనటువంటి ఈ యొక్క ఆకలి తెచ్చినటువంటి ప్రభుత్వానికి, ఆ విధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆ విధంగానే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆ విధంగానే విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, మా యొక్క పేద విద్యార్థుల తరపున, మా యొక్క కళాశాల తరపున, ఆ విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాల కళాశాల తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా చేయడం వల్ల మాకు ప్రతి సంవత్సరము స్ట్రెంత్ మేము తిరగాల్సిన అవసరం లేదు, క్యాంపెయిన్కి పోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకొని విద్యార్థులు ఎక్కువగా వచ్చి చేరుతారు. ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరము వినూత్నంగా ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క బ్యాగులు ఏర్పాటు చేయడం కానీ, టెక్స్ట్ బుక్స్ ఏర్పాటు చేయడం కానీ, నోట్ బుక్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకదానికి ఒకటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్కు మాకు స్ట్రెంత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ విధంగా మాకు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మన ప్రభుత్వ కళాశాలలో డ్రాప్ అవుట్స్ కావడానికి ప్రధాన కారణము మిడ్ డే మీల్స్ లేకపోవడం. గత ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి మిడ్ డే మీల్స్ పెట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 2024 వచ్చిన కొత్త ప్రభుత్వం
మధ్యాహ్న భోజన పథకం అంటే డొక్కా సీతమ్మ పేరు మీదన మిడ్ డే మీల్స్ ప్రైవేట్ పెట్టినందువల్ల మన ప్రభుత్వ కళాశాలలో సంఖ్య పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. అదేవిధంగా మన డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండేవి అంతకుముందు, ఎందుకంటే చాలా దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల చాలా పాపం మిడ్ డే మీల్స్ తెచ్చుకోకుండా తర్వాత ఎక్కడెక్కడ హోటళ్ళ దగ్గర కానీ అదేవిధంగా పాపం డబ్బులు వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ అడిగితే అక్కడ ఆర్థికమైన ఇబ్బందులు ఏర్పడినందువల్ల చాలా సఫర్ అయ్యారు. ఆ విధంగా ఇప్పుడు ఈ సంవత్సరము మిడ్ డే మీల్స్ పెట్టినందువల్ల ప్రతి విద్యార్థి చాలా సంతోషంగా తిని అదేవిధంగా డ్రాప్ అవుట్స్ తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుందని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదే విద్యాశాఖ మార్చినటువంటి మన లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ